వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ గైస్. ఈరోజు అయితే ఒక లెజెండరీ ఎంవిపి నేనైతే రివ్యూ చేయబోతున్నాం. అదే టొయోటా ఇన్నోవా క్రిస్టాలో అయితే టాప్ ఎండ్. సో 2.4 ZX డీజిల్ వేరియంట్. సో ఈ కార్ అంటే అందరికీ తెలుసు, కంఫర్ట్, రిలయబిలిటీ, రీసేల్ వాల్యూకి కింగ్ అని. బట్ 2025లో ఈ కార్ కొనడం వర్తా కాదా, దీనికంటే బెటర్ ఆప్షన్ ఏదైనా ఉందా, ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. ఈ వీడియో యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే వితిన్ 10 minutesలో మీకు కార్ కొనడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేయడమే. సో ఫస్ట్లీ ప్రైసింగ్ విషయానికి వస్తే ఈ 2.4 ZX డీజిల్ వేరియంట్ అయితే మనకు టాప్ ఎండ్లో 7 సీటర్స్తో 32 lakhs అయితే పడుద్ది ఆన్ రోడ్ తెలంగాణ. సో ఫస్ట్లీ ఫ్రంట్ లుక్ వచ్చేస్తే మనకు ఫ్రంట్లోనే క్రోమ్ గ్రిల్ చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది. అదే కాకుండా సైడ్కి స్టైలిష్గా ప్రొజెక్టర్ LED లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది, విత్ DRLs యాడ్ చేశారు. బంపర్ డిజైన్ కూడా SUVలా అగ్రెసివ్గా ఉంటుంది. దీంట్లో ఇది ఒక ప్లస్ పాయింట్ అని కూడా అనుకోవచ్చు. మనకి ఫాగ్ లైట్స్ హాలోజన్ వస్తాయి, ఇండికేటర్స్ కూడా అదే LED లైట్స్లో కూడా మనకు మొత్తం ప్రొజెక్టర్ సెటప్ వస్తుంది. అండ్ ఇక్కడ సిల్వర్ ఫినిష్ అండ్ 4 పార్కింగ్ సెన్సర్స్ అయితే ముందు ఇవ్వడం జరిగింది. అండ్ ఓన్లీ హై బీమ్ అనేది మనకి హాలోజన్ ల్యాంప్ వస్తుంది, మిగతా అనేది LED సెటప్ తోటి ఆటోమేటిక్గానైతే అవుద్ది. సో హెడ్ లైట్స్ లోపల స్మోక్ ఫినిష్ అనేది మనకి G వేరియంట్ అంటే బేస్ వేరియంట్లోనే కాదు, ఇలాంటి టాప్ వేరియంట్లోనే వస్తుంది. ఆటో రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అయితే రావు, కానీ డ్రైవింగ్ సైడ్ నుంచి బోనట్ వ్యూ అయితే అంత డిఫికల్ట్ అయితే ఉండదు. ఈవెన్ డీసెంట్ హైట్లో ఉన్న మనకు కనిపిస్తుంది. కానీ దీని సస్పెన్షన్ గురించి మాట్లాడితే మనకి ఫ్రంట్ సైడ్ డబుల్ విచ్ బోన్ విత్ రైజన్ బార్, అదే బ్యాక్ సైడ్ వచ్చేసి 4 link సస్పెన్షన్ విత్ కాయిల్ స్ప్రింగ్ అయితే వస్తుంది. అండ్ మనకు అలాయ్ వీల్స్ కూడా 17 inches డైమండ్ కట్ అలాయ్ వీల్స్ వస్తాయి. ఇవి ఒక ప్రీమియం ఫినిష్ వస్తాయి బ్లాక్ అండ్ వైట్ కలర్లో. అండ్ బ్రేకింగ్ విషయానికి వస్తే ముందర డిస్క్ బ్రేక్స్ అండ్ వెనకాల డ్రమ్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం చూసినట్టయితే కార్ టైర్ సైజ్ కూడా 215/55 17 inches. సో దాంట్లో 17 inches డైమండ్ కట్ అలాయ్స్ వస్తాయి. ఇంకా ఇక్కడ సైడ్ ORVMకి మనకి సిల్వర్ ఫినిష్ కూడా ఇవ్వడం జరుగుతుంది విత్ టర్న్ అవుట్ ఇండికేటర్స్. అండ్ మనం కింద చూసినా కానీ వేరే MPVకి ఇచ్చినట్టు 360-degree కెమెరా ఇవన్నీ ఇంకా ప్రొవైడ్ చేయడం లేదు. సో యాజ్ పర్ టొయోటా వాళ్ళకైతే ఎంత సింపుల్గా ఉంచితే అంతది. వాళ్ళ మోర్ ఫోకస్ ఈజ్ ఆన్ సేఫ్టీ, రిలయబిలిటీ. సో అదే వాళ్ళకి చాలా ఐకానిక్ అవుతుంది. అండ్ మనకు షార్క్ ఫిన్ ఇంటీరియర్ విత్ బాడీ కలర్ అయితే వస్తుంది. అండ్ ఎంత టాప్ ఎండ్ అయినా డ్యువెల్ టోన్ కలర్ ఎక్స్పెక్ట్ చేయలేం. అంతేకాకుండా బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి రియర్ సైడ్లో LED టైల్ ల్యాంప్స్ అండ్ క్రోమ్ గార్నిష్ ఫినిష్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. వైపర్ కూడా మనకి టాప్ ఎండ్లో వస్తుంది, బేస్ వేరియంట్లో రాదు. కార్ ఎంత సింపుల్గా ఉన్నా దీని అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి ఉన్న ఆరా వల్ల ఓవరాల్ డిజైన్ సింపుల్గా ఉన్నా కానీ రోడ్ ప్రెజెన్స్ మాత్రం చాలా స్ట్రాంగ్ అయితే కార్గా ఇస్తుంది. సో మోస్ట్లీ మీరు హైవేలలో ఈ కార్ని చూసినా అది చాలా ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ అయితే మనకి ఎన్హాన్స్ చేసి చూపిస్తుంది ఆన్ రోడ్. సో అదే ఇన్ని ఇయర్స్ నుంచి ఇన్నోవా బిల్డ్ చేసుకున్న ఆరా. అంతేకాకుండా మనకి బ్యాక్ సైడ్కి వెళ్ళినా ఏం కాంప్లికేషన్ కనిపించవు. నార్మల్ హాలోజన్ లైట్స్, నో కనెక్టెడ్ LED DRL ఇవన్నీ ఏం లేదు. డైనమిక్ స్వైప్ ఇండికేటర్స్ ఇవన్నీ ఏమి ఇవ్వలేదు. చాలా సింపుల్గా ఉంటుంది కారు. అండ్ ఇక్కడైతే పార్కింగ్ సెన్సర్స్ 4 పార్కింగ్ సెన్సర్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రంట్ అండ్ బ్యాక్. అంతేకాకుండా వెహికల్ యొక్క స్పేర్ వీల్ కూడా కింద మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఆబ్వియస్లీ డిక్కీలో స్పేస్ ఉండదు కాబట్టి కింద ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ స్పేర్ వీల్ 16 inches సైజ్తో వస్తుంది. అంతేకాకుండా మనకి రివర్స్ కెమెరా ఇన్బిల్ట్ ఇవ్వడం జరిగింది. అండ్ అంతేకాకుండా దీని బూట్ స్పేస్ గురించి ఎక్కువ మాట్లాడే అవసరం లేదు. 3 liters ఆఫ్ బూట్ స్పేస్ అయితే వస్తుంది వితౌట్ రియర్ సీట్ టంబ్లింగ్. సో దీంట్లో ఎక్కువ స్పేస్ అయితే ఆఫర్ చేయడు. అంతేకాకుండా మనకి మెయిన్ ఇంపార్టెంట్ అనేది ఇంజన్లోకి వెళ్తే మాత్రం వెరీ రిలయబుల్, వాల్యూ ఫర్ మనీ ఇంజన్, వెరీ పవర్ఫుల్ ఇంజన్ ఆల్సో అట్ ద సేమ్ టైమ్. 2.4 liter 4-cylinder 148 bhp 343 Nm ఆఫ్ టార్క్. మైలేజ్ అయితే ఆల్మోస్ట్ 15 to 10 kilometers అకార్డింగ్ టు అవర్ డ్రైవింగ్ స్టైల్. ఇక్కడ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే 5-speed మాన్యువల్ వస్తుంది, టాప్ ఎండ్ అయినా ఆటోమేటిక్ ఆప్షన్ రాదు ఈ డీజిల్ వేరియంట్లో. అండ్ చాలా స్ట్రాంగ్ ఇంజన్ అండ్ వెరీ రిలయబుల్ ఇంజన్. గట్టిగా నడిపిస్తే 3 generations కూడా నడుస్తుంది. అండ్ ఇంటీరియర్లోకి వెళ్తే ఇంటీరియర్ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ సింపుల్, స్పేషియస్ అండ్ కంఫర్టబుల్ ఇంటీరియర్. సో లాస్ట్ రోలోకి వెళ్ళి కూర్చుందాం. సో లాస్ట్ రోలో చూసినట్టయితే మనకి చాలా డిస్కంఫర్ట్ అయితే ఉంటుంది. లాంగ్ జర్నీస్కి అయితే, షార్ట్ జర్నీస్కి అయితే మేనేజ్ చేసుకోవచ్చు, స్పెషల్లీ టాల్ పీపుల్స్కి. సో నాకు చాలా నచ్చింది ఏంటంటే ఎవ్రీ రోలో సపరేట్ AC వెంట్స్ అయితే ఉన్నాయి. సో కూలింగ్ అయితే ఫాస్ట్ అవ్వడానికి. టాప్ ఎండ్ కాబట్టి లెదర్ సీట్స్ అయితే వస్తాయి. సో దాంట్లో క్యాప్టెన్ సీట్స్ అయితే సూపర్ కంఫర్టబుల్. డ్రైవర్ సీట్లోకి వస్తే ఫస్ట్లీ మనం అబ్జర్వ్ చేసింది డ్యువెల్ టోన్ డాష్ బోర్డ్. అంతేకాకుండా మనకి వుడెన్ ఫినిష్ అనేది క్లాసీ టచ్ అయితే ఇస్తుంది. అండ్ మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్
అంతేకాకుండా ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కంట్రోల్స్ అన్నీ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. అండ్ మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా ఎక్కువ పెద్దది కాదు, 8 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వస్తుంది. అసలు గ్రేట్ రెస్పాన్స్ ఉండదు. బట్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే తోటి వస్తుంది. ఆటో ఏసీ అండ్ ఫీచర్స్ కూడా చాలా లిమిటెడ్ ఫీచర్స్. బట్ ఈ ఫుల్లీ లెదర్ రేటెడ్ సీట్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి రాంగ్ రన్లో. అంతేకాకుండా ఫ్యూల్ కెపాసిటీ చూస్తే మనకి 65 లీటర్స్ ఆఫ్ ఫ్యూల్ కెపాసిటీ కమర్షియల్ వెహికల్ కూడా యూజ్ చేస్తారు కాబట్టి. ఇంకోసారి చెప్పడం మర్చిపోయాను, యాంబియన్ లైటింగ్ కూడా టాప్ ఎండ్లో వస్తుంది మనకి. సో ఇదైతే సన్ రూఫ్ లేకపోయినా ఆ ప్రీమియంనెస్ అయితే యాడ్ చేసిద్ది. అండ్ అంతేకాకుండా నేను లిమిటెడ్ ఫీచర్స్ అయితే అన్నాను, అవైతే కీలెస్ ఎంట్రీ, పుష్ బటన్ స్టార్ట్, ఆటో ఏసీ ఇంతే చూసారు. దీనికంటే ఎక్కువ మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. చాలా సింపుల్ బండి. ఆటో డిమ్మింగ్ లేదు టాప్ ఎండ్లో కూడా, అది చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది నాకు. అది ఒకటి పెట్టాల్సింది, ఆటో డిమ్మింగ్ ORVM. ఎక్స్టీరియర్లో చూసినట్లయితే మనకి డైమెన్షన్స్ అనేవి నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. సో దీని యొక్క రైడ్ క్వాలిటీ గురించి మాట్లాడితే సస్పెన్షన్ సెటప్ చాలా బ్యాలెన్స్గా ఉంటుంది. పాటోల్స్, స్పీడ్ బ్రేకర్స్ కూడా చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తుంది. లాంగ్ జర్నీలో బ్యాక్ సీట్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. హ్యాండ్లింగ్ కూడా డీసెంట్, బట్ కొంచెం బార్డర్లో అయితే మనం సెన్స్ అవ్వచ్చు. అండ్ దీని యొక్క సేఫ్టీ ఫీచర్స్ అయితే 7 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తుంది. అంతేకాకుండా మిగతా ఏమేమి ఉన్నాయో అన్నీ అయితే దీంట్లో మెన్షన్ చేశాను. పాజ్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి మీకు కావాలంటే. సో ఫైనల్ వర్డిక్ట్ చెప్పాలంటే, ఫ్యామిలీని సేఫ్గా, కంఫర్టబుల్గా తీసుకెళ్లాలంటే పర్ఫెక్ట్ MVP. బిల్డ్ క్వాలిటీ, లాంగ్ టర్మ్ రిలయబిలిటీ అండ్ రీసేల్ వాల్యూ చూస్తే వాల్యూ ఫర్ మనీ టాప్ నాచ్. అండ్ డ్రాబ్యాక్స్ అయితే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ యావరేజ్, నో సన్ రూఫ్, అది కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించవచ్చు. బట్ స్టిల్ ఏ నాన్ సెన్స్ లేకుండా రిలయబుల్ ప్రీమియం 7-సీటర్ MVP కావాలంటే స్టిల్ ఆ సెగ్మెంట్లో ఇన్నోవా క్రిస్టా అనే రూల్ చేస్తుంది. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. సీ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్